ఈ రోజున పెట్టి పంపించండి, పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా అదే అర్థం అవట్లేదు. ఎక్కడ బొత్త పెట్టి ఎతికినా ఎక్కడ చేశారో ఏం కనపట్లా మనకు. అదేనండి, మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను, భోజనం పెడతామని పిలిచి నీకేమో టమోటా కాయలును దొండకాయలు ఇలాంటి పచ్చివి తినే ఉంటాయి, అవన్నీ బోల్డ్ పెట్టాను. ఇవేనే నీకు కూర చేస్తే 2 కూరలే ఉంటాయి, 10 కూరలు పెట్టాను. ఇంకేంటి, ఇంకంతగానో ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావేంటి? బోల్డ్ అని కూరలు పెట్టాను, ఇవి ఆపిల్స్ ఇచ్చాను. ఇంతగానే ఏం కావాలి? మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసిన అన్నం తింటే భోజనం చేసినట్టు బాబు. మీరు ఏదో భోజనానికి పిలిచారంటే అది అనుకున్నాం, భోజనం పెడతారంటేను అంటే కాదు భోజనం కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకెళ్ళండి మీరు అన్నారు. మనం ఈ మాటలు నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి ఈ మాట అనేది కూడా లేదు. ఏమన్నా అన్నం పెడతారేమో అనుకున్నామండి అంటే ఆయన ఫీల్ అవుతాడేమో, ఎందుకు వచ్చింది మనకి, ఇవే తినేసి పోదాం, కూడా తింటూ లొట్టలు వేసుకుని ఆహా ఏం బాగున్నాయండి అని చెప్దామని. పోనీ చెప్పిన దానికి నిజంగా వాళ్ళకి నచ్చితే తప్పులేదు. తినేసి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేసింది ప్రభుత్వం, ఎంత దారుణాలు చేసింది, మన ఏమన్నా మోహన్ చూసిందా? ఈ పార్టీ అంతే ఆ పార్టీ అంతే. ఎందుకు మీరు అడగడానికి తటపటాయిస్తున్నారు? దాన్ని మోడీ ఉండేవండి, అక్కడ ఎవరో హిట్లర్ ఉండేవండి. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే కదా, ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పేసాడు అనుకోండి, వచ్చేయండి అప్పుడు. ఎందుకంటే అతను తట్టుకుని నిలబడగల సత్తా ఎవరికి లేదు. చెప్పేసాడండి ఆయన, చెప్పేస్తాడు కూడా. చాలు ఇంక చేసింది, ఇంక మీకు యాక్ట్లు గీట్లన్నీ తీసి పక్కనట్టండి, మీ స్టేట్కి చేసింది చాలు. వాళ్ళకి ఎలాగా ఇక్కడి నుంచి ఏం ఓట్లు లేవు. ఇప్పుడు నిన్న చూసాం, అదేది ఆ కోర్టు కొట్టేసింది ఈ ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్లో. విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది. ఎక్కడి నుంచండి? హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి. ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగ్. ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంగాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు. ఎందుకంటే మనకి ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది. మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్ అయితే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో, లేకపోతే కేసులు తోడతారో, ఇబ్బందులు పెడతారో, రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని, అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి. ప్రజలు మీతో ఉంటారు. ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నాడు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు. ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా, కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా, వీళ్ళందరూ చేయట్లేదా? రూల్ ప్రకారం పోండి అంతే. అడుగుతున్నది కూడా ఎక్సెస్ ఏం అడగట్లే. ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం నాటి కత్తి యుద్ధమే. కత్తి యుద్ధంలో రూల్స్ గిల్స్ ఎక్కడి నుంచి పొడిచాడా, ముందు నుంచి పొడిచాడా అని, అవతలాడు చచ్చాడా లేదా, అంతే లెక్క. మోడీ గారిది కూడా అదే పద్ధతిలో. ఎందుకంటే ఆయన చెప్తాడు కదా, మన ఏన్షియంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను, అదే పద్ధతిలో పోతున్నారు వాళ్ళు. మోడీని తప్పుపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు. ఆయన ఏమి సీక్రెట్ దాచుకోడు. మా విధానం ఇది, మేము ఇలా చేస్తాం, ఇదిగో రాముల వారి గుడి, రాముల వారికి దండం పెట్టుకోండి, నాకు మీట నొక్క అంతే చెప్పాడు. రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు. ఆ మొదలెట్టినప్పుడు అవి ఒక్క టీవీ వాడు చూపించట్లే. అదేదో అల్ జజీరా, బీబీసీ, సిఎన్ఎన్ వాళ్ళు చూపిస్తున్నారు, కానీ మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి చూపించట్లేదు. ఎందుకంటే చూపిస్తే వాడు లోపలిపోతాడు. ఎందుకు వచ్చిన రిస్క్, ఎవడు బతుకు వాడిది. వాళ్ళు అయినా సరే తెరపడిపోతున్నారు. వాళ్ళు పంజాబీ వాళ్ళు, వాళ్ళ బార్డర్లో అలాగే ఉంటారు. వాళ్ళు ఉత్తరే ఫైటింగ్ వచ్చేస్తారు. వాళ్ళు అయినా తెరపడిపోయి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. ఇంతకుముందు 300 మందో 200 మందో చచ్చేపోయారు. కరోనాలో కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎవరో రైతులే. ఇప్పుడు రైతు అన్నవాడు ఏంటి లెక్క, వాళ్ళు ఏమైనా చెప్తారు. వాళ్ళు ఎవరో రైతులు కాదు. శంకరాచార్యకి హిందూ మతానికి సంబంధం ఏంటని చెప్తే నోరు మూసుకు కూర్చున్నాము. నోరు మూసుకుని ఎప్పుడు ఒక్క నోరెత్తలేదు. ఒక్క పూజారి కానీ, ఒక్క ప్రవచనకర్త కానీ ఒక్క నోరెత్తలేదు. శంకరాచార్య అలా అంత దూరంలో ఉన్నాడంటే ఇక్కడ చెప్పులు ఇప్పేస్తాం, కనబడగానే కాళ్ళకి నమస్కారం పెడతాం. ఆయన అసలు మన ఏపు చూడటం కూడాను 11-10 ఏట్లో తయారు చేసి సెలెక్ట్ చేసి వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చి మా చేతిలో ఉందిరా బాబు అనుకుని దండం పెట్టుకునేటువంటి కల్చర్ మంది. అటువంటి శంకరాచార్యుల్ని డైరెక్ట్గా ఆయన ఎవడో నారాయణ రాణా అనేటువంటి ఒక మంత్రి డైరెక్ట్ అడిగాడు, వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజం అని. ధ్వజస్తంభం పెట్టాకే ప్రాణప్రతిష్ఠ చేయాలండి, అది మన ఆచారం అని అన్నందుకు శంకరాచార్యులను తీశారు. శంకరాచార్యులకి ఏం సంబంధం లేదు మనకి. ఇప్పుడు ఎవరంటే ఇద్దరు మహాసాధువులు, ఒకరు మోడీ గారు,
అమిత్ షా గారు. అందుకే వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు కూడా పెట్టుకుని వస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళే వస్తారు, ఏం తప్పులేదు వాళ్ళకి. ఎందుకంటే అధికారం మతం కన్నా అని ప్రూవ్ చేశారు. మిగతా అన్ని మతాల్లో ఉండేదేమో కానీ మన కల్చర్లో అది ఎప్పుడు రాలే. మన కల్చర్లో రాజు కూడా లేచి ఎవడో వశిష్ఠుడు వచ్చాడో లేకపోతే విశ్వామిత్రుడు వచ్చాడో అనగానే రాజుగారు లేచి కాళ్ళ మీద పడిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేటువంటి జ్ఞానోపాసనే తప్ప వీళ్ళకి ఇంకేముండదు అని చెప్పి ఆ స్టేటస్ ఇచ్చారు. అదే స్టేటస్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. శంకరాచార్యులను కానీ లేదా కొత్తగా కొందరు సొంతంగా పీఠాలు పెట్టేసుకుంటూ ఉంటారు. పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో ఏం లోపం చేయము. ఏమో ఎక్కడ ఏమవుతుందో, ఎందుకు మనం ఒక దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు, మనం ఎందుకు మాట్లాడడం, అది మన కల్చర్. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు. అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు. అయినా నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామప్రతిష్ఠ అయిపోవాలి, అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది. పెట్టేశారు. ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనం. అయితే ఏమయ్యా అలా అంటున్నాడు ఏంటంటే, అలా అంటున్నాడా, ఫోన్ వచ్చిందని పక్క వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమన్నా పెడతారేమో అని. అలా కాదు, డైరెక్ట్గా అడిగారు వాళ్ళకేంటండి సంబంధం అని. శంకరాచార్యకిను హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు. ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది నిజంగా అవును, ఏమిటి సంబంధం? నాకైతే అర్థం కాలే, ఎంత ప్రశ్న ఉంటుందో అసలు. ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు, మన కల్చర్లో అది లేదు. శంకరాచార్య అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జంజం తీసి కర్రకు కడతారు. ఆ కర్రకు కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకు నమస్కారం పెడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు, గురువే. సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంకి వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో. మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది. ఆది శంకరాచార్య వెళ్తాడా, ఇతను శంకరాచార్య అయ్యండి, తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన చెప్పుకున్నాడు, ఎంత అతీతమైన తల్లికి అతీతం ఎవరు ఉండరు, అందుకనే నేను వెళ్ళాను. ఇవన్నీ మనం చదువుతుంటే ఓళ్ళని బుక్స్ బోల్డంతా మనకి ఎన్ని 1,000,000 శ్లోకాలు ఉంటాయట. మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు, ఆయనే ఇప్పుడు అథారిటీ. ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ ఎవడలేడు, ఆయన రాజమండ్రి వాడు. ఆయన అడిగాను, ఏమండి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని అంటే ఆయన 1,000,000 పైనే ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు. దానికి కూడా శ్లోకం ఉంది. అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి. మన మతం అనేది ఒక పెద్ద ఓషన్. ఇది నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది. ఏంటి రిలీజియను, దీంట్లో కాన్సెప్ట్ ఏంటని. మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన వాడే హిందువు, అక్కడికి వచ్చి రామ్లాలాకి దండం పెట్టుకున్నవాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం. మరి ఇది మంచి చెడో కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడుగా, మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం. సత్యబాబునే, సుబ్బారెడ్డి కన్నా సత్యబాబుని పరిగణలో తీసుకుంటే మంచిది. ఎందుకది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ. ఇండియా కూటమి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా? ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పెర్ క్యాపిటల్ జీడిపి అంత హైలో ఉండి మాకు కాకుండా వాళ్ళకి ఇస్తున్నారు ఏంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడతారు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న
తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు. మొన్నే రాయమంటాడు. 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే రేపు పొద్దున ఎప్పుడో నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అసలు మనం ఎందుకు తీసుకోవాలి, కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్నలో వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టుకి మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో ఇంకా మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం. ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ మీద అయితే ఇప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఏముంది ఎవడో ఒకటి చెప్తాడు నేను. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను. ఎవరు బీజేపీ వాళ్ళ? మీకు చిదంబర రహస్యం అని చిదంబరంలో వెళ్ళి ఇలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి. లోపల విగ్రహం ఉంటుంది. అది చూసిన తర్వాత పక్కవాడికి చెప్పకూడదు ఏం చూసావు. చిదంబర రహస్యం అంతే. ఇది కూడా అంతే. ఇది ఎవరికి ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా నెగ్గుతాం, నెగ్గడానికి ఎవరితో కలవాలి. సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు, ఎందుకంటే రావులపాలెం పక్కనే ఉంది కాబట్టి, హైవే మీద ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు. ఎవడిష్టం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతుంది, ఇంకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట. కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేరిపోతున్నారు. ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు, పివి నరసింహరావు గారి ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు. ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ చేరిపోతున్నారు. సింధియా చేరిపోయాడు, కమల్నాథ్ చేరిపోతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవాలి. చెప్పేవాళ్ళు లేడు. అసలు ఏంటి సెక్యులరిజం అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది చెప్పగలగడానికి రావాలి. ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు, భయపడిపోయారు. కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు. ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు. ఇదో పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం. దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం. ఏమందు? అవును, బ్యాలెట్ పెట్టమని. అది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను. 2 ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను, 2 ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు నెగ్గాను. నేనేం మాట్లాడను. ఏమో, నాకెవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోడ్ అన్నీ ఇస్తారు కదా, అవి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి. మన అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే. అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు. ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా, అది ఎలా ఉంటుంది ఏంటి అది అక్కడ వరకు తెలుసు. కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుందండి, ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీదకి వెళ్తుందండి, అలా ఇస్తారు ఫీడింగు, అలా చేయొచ్చు. కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు. ఏదైతే మొట్టమొదటి ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారో ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది, మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నాడు. ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను. ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా 2 రోజుల్లో ఫైనల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తే. వెంటనే వచ్చేస్తుంది జడ్జిమెంట్. టకటకటకటక ఎన్ని కేసులు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని కేసుల్లో, ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి, మొత్తం అంతా అలా చూస్తుంటే 2 మినిట్స్లో 20 పేజీలు 30 పేజీలు వచ్చేస్తాం. అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే, ఈ గూగుల్లోంచి వాటిలోంచి తీసుకున్నవే. ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను. ఈ కోర్టులు ఇన్ని 3 కోట్ల కేసులు ఉండిపోయి అన్నీ, కానీ తర్వాత లాయర్లు